విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి విద్యార్థులకు తీవ్ర స్థాయిలో వాతలు పెట్టి అతనికి గాయాలు పాలు చేసిన పరిస్థితి ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఒంగోలు వన్ కూడా కంప్లైంట్ చేసే దానికోసం కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు మనతో పాటు ఉన్నారు. అసలు వారు మాట్లాడుతున్నారు ఏం జరిగింది ఏంటి అమ్మా, అసలు ఏం జరిగింది, మీ బిడ్డకు దెబ్బలాలు తగిలి అసలు ఎవరు పెట్టారు? సార్ మా అబ్బాయిని ఒంగోలులో ట్యూషన్కి పంపిస్తున్నాను. మా ఇంటి ఎదురుగా నేను ట్యూషన్ పంపిస్తుంటే అదే మా పార్వతమ్మ గుడి దగ్గర పంపిస్తుంటే ఆ అబ్బాయి ఏదో హోంవర్క్ ఏదో చేయలేదని చెప్పి అట్ల కాడ గ్యాస్ మీద పెట్టి కాల్చి నెక్కర్ కిందకి తీసి 2 పిర్ల మీద వాతలు పెట్టి తర్వాత మేము అడిగితే మీరేదో చేసుకునేది చేసుకోండి, కాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి, అక్కడ మేము చూసుకుంటాము అన్నారు సార్. అందుకని మేము మామూలుగా మంచితనంగా అడుగుదాం మేము పోయాము. వాళ్ళు అట్లా మంచితనంగా రాలా, అందుకని వాళ్ళే పెట్టుకోమన్నారని మేము పోలీస్ కేసు పెట్టాము సార్. అంటే ఇట్లాగా గతంలో ఏమన్నా కొట్టడం కానీ తిట్టడం కానీ జరిగిందా? ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి. అంటే ట్యూషన్కి పంపిస్తున్నాం కదా, చిన్నపిల్లడు 3rd క్లాస్ చదువుతున్నాడు సార్. 3rd క్లాస్ పిల్లోడు, ఇంతకుముందు ఏమి లేదు, ఇప్పుడే. అబ్బాయి పేరేంటి, ఏ స్కూల్లో చదువుతున్నారు, ఇక్కడ నుంచి ట్యూషన్కి ఎంతకాలం నుంచి ఇక్కడ పంపుతున్నారు? ట్యూషన్కి 1 ఇయర్ నుంచి పంపిస్తున్నాము. అబ్బాయి పేరు దేవాంశు. ఏ స్కూల్లో చదువుతున్నాడు? మాంటిసోరి. అబ్బాయి స్కూల్ టీచర్, ట్యూషన్ చెప్తుంది కదా ఇప్పుడు, ఆ టీచర్ పేరు షాబిరా. మీరు వెళ్ళి అడిగితే ఏం చెప్పారు? అంటే ఆమె వేరే దురుసుగా ప్రవర్తించారా లేకపోతే? ట్యూషన్ చెప్పినప్పుడు మీరు కొట్టమని మామూలు బాగా చదువు చెప్పమనే అంటేనే కదా మేము చెప్పేది కొట్టేది. అంటే మేమన్నాం బాగా చెప్పమ్మా చదువు అన్నాం, కానీ వాతలు పెట్టమని మేము చెప్పలేదు కదా అని అంటే, అవును మేము పెట్టామమ్మా, మేము పెట్టాలని పెట్టలేదు. సరే మీరు పోయి ఎక్కడ చెప్పుకోకండి, మీరు ఏదో చేసుకోండి, మీరు ఎంతమంది తెచ్చుకుంటారో తెచ్చుకోండి, మేము ఎంతమంది తెచ్చుకుంటామని వాళ్ళు అట్లా మాట్లాడారు. ఇది మొత్తానికి విద్యార్థులు తల్లిదండ్రులు భయపెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ షబీరా తాలూకు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసే దానికోసం కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరు కర్కశంగా అట్లకాడ కాల్చి స్టవ్ మీద వాతలు పెట్టాల్సిన పరిస్థితి. 2 పిల్లలకి నిక్కర కిందలాగి పిల్లల మీద వాతలు పెట్టారని తెలియజేస్తుంది. అదేవిధంగా అక్కడ చూస్తున్నాం విజువల్స్, ఆ బిడ్డ అక్కడ వారి చేతిలో అయితే ఉంది, పూర్తిగా కూడా వాలిపోయిన పరిస్థితి. చిన్న పిల్లవాడు కనీసం ఎవరికేం చెప్పుకోలేని పరిస్థితిలో తీవ్ర గాయాలయ్యి అతను వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోవటం, వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానం చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, కంప్లైంట్ చేసుకోండి, మేము అక్కడే చూసుకుంటామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో విద్యార్థి ఆ పిల్లవాడు యొక్క తల్లిదండ్రులు అయితే కూడా ఒంగోలు 1 పోలీస్ స్టేషన్కి వచ్చి వారు కేసు నమోదు కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక పక్క టీచర్ తరఫు వారు కూడా వచ్చి ఇక్కడ కొంత పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఆ తల్లిదండ్రులను ఆ బిడ్డను కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. మొత్తానికి జరిగిన సంఘటన మీద పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఇటీవల కాలంలో విద్యార్థుల్ని ఇలా చితకబాదటం, వాతలు పెట్టడం, తీవ్రంగా శిక్షించడం కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా దీనిపై కూడా ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఈ సంఘటనపై కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి అయితే ఉన్న పరిస్థితి. తన దగ్గరకు వచ్చిన విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక ట్యూషన్ టీచర్ ఆ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించిన సంఘటన అయితే ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు గంటాయపాలెంలో అయితే జరిగింది. రోజు మాదిరిగానే ఆ విద్యార్థి స్కూల్ ముగించుకున్న తర్వాత ట్యూషన్కి వెళ్ళిన నేపథ్యంలో, అంటే ఫిబ్రవరి 20వ తారీఖున ట్యూషన్కి వెళ్ళిన విద్యార్థి పట్ల అక్కడ ఉన్నటువంటి టీచర్ సబీరా అనే ఒక మహిళ ఆ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. నగరంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి 3వ తరగతి చదువుతున్నటువంటి దేవాంశ్ రోజు మాదిరిగానే ఫిబ్రవరి 20వ తారీఖు ట్యూషన్కి వెళ్ళటం, ట్యూషన్లో ఆ విద్యార్థి హోంవర్క్ చేయలేదు అని చెప్పేసి ఆ టీచర్ అయితే గ్యాస్ స్టవ్ మీద అట్లకాడిని కాల్చి అతని పిల్లల మీద వాతలు పెట్టారు. కానీ ఆ వాతలు నొప్పిని భరించాడు, కానీ ఇంట్లో చెప్పని పరిస్థితి. కాకపోతే గత కొద్ది రోజుల క్రితం ఆ నొప్పి మరీ ఎక్కువ కావటం, పుళ్ళు కొద్దిగా సెప్టిక్ అయిన పరిస్థితిలో కొంత భాగం కూడా పాడైపోయి తీవ్రంగా నొప్పి వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పుకున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వారు ఆ బాధను తెలియజేస్తూ కూడా ఆ స్కూల్ టీచర్ని ప్రశ్నించిన నేపథ్యంలో ఆ స్కూల్ టీచర్ భర్త అదేవిధంగా వారి బంధువులు మేము చేసేది ఇదే, ఎలా జరిగిందో అది తర్వాత చెప్తాం, మీరు కావాలంటే కేసు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఒకసారిగా అవాక్ అయ్యి విషయాన్ని లోపలే ఉంచాలా లేకపోతే పోలీసులకి కంప్లైంట్ చేయాలనే నేపథ్యంలో కూడా
గత రాత్రి 26వ తారీఖు రాత్రి ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా విద్యార్థిని ఒంగోలు రిమ్స్కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు వచ్చిన నివేదిక అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల మీద కేసు అయితే లోతుగా విచారణ చేస్తామని చెప్పేసుకున్నారు. కానీ విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక టీచర్ ఒక విద్యార్థి పట్ల ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తించింది, ఈ విధంగా వాతలు పెట్టాల్సిన అవసరం ఏముందో అనే కోణంలో కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. మరోపక్క విద్యార్థుల తల్లిదండ్రులు వారు మమ్మల్ని బెదిరిస్తున్నారు, రాజీకి రావాలని చెప్పేసి కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్లో మేము ఎందుకు వాతలు పెట్టామని ప్రశ్నించిన నేపథ్యంలో వారు నోటికొచ్చినట్టు మాట్లాడి ఏమైనా చేసుకోండి, కేసు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి అన్న ఒక ధోరణితో వాళ్ళు సమాధానం చెప్పడంలో మాకైతే కొంత ఆందోళన ఉంది. మాకు కొద్దిగా భద్రత కల్పించాలి. దీనికి ఈ విద్యార్థికి గాయాలు అవడానికి గల కారణమైనటువంటి సబీరా టీచర్ని తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే వారు కోరుకుంటున్న పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రంలో ఒంగోలు నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.